మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో మేడారం జాతరకు పగిడిద్దరాజు స్వామివారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారిని పగడ రూపంలో మేడారంకు తరలిస్తారు. 20న పెనక వంశీయులు తమ పూర్వీకుల ఆచారం ప్రకారం పగిడిద్దరాజును పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసి మేడారంకు అటవీ మార్గంలో కాలినడకన బయలుదేరి కర్లపెల్లి గుండ్లువాగు ప్రాజెక్టు మీదుగా గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం చేరుకుంటారు. ఆ రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజున రాత్రి స్వామివారిని మేడారంలోని గత్తెలపై ప్రతిష్ఠిస్తామని ఆలయ పూజారి తెలిపారు. జాతర అనంతరం స్వామివారిని మేడారం నుండి మళ్లీ పూనుగొండ్ల గ్రామానికి తీసుకొచ్చి 26వ తేదీన దేవాలయంలో ప్రతిష్ఠించి ఫిబ్రవరి 28, 29, మార్చి 1వ తేదీలలో తిరుగు వారం జాతర అంటే నాగవెల్లి కార్యక్రమం జరుపుతామని పూజారులు తెలిపారు. ఈ జాతర తరువాతనే తమ ఇంట్లలో ఏ శుభకార్యమైనా జరుగుతుందని వారు తెలుపుతున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మేడారం సమ్మక్క సారమ్మ జాతర జోరందుకుంది. మొత్తానికి అయితే పూనుగొండ నుంచి పగిడిద్దరాజు పెళ్లి కొడుకు ముస్తాబే మాత్రం ఇక్కడ పూనుగొండ గ్రామం నుంచి సంబంధించిన ఆడపడుచులు ఉన్నటువంటి బంధువులు చుట్టాల మొత్తం పెళ్లి కొడుకు ముస్తాబే నుంచి ప్రత్యేక పూజలు ఆడించి పూనుగొండ గ్రామం నుంచి మాత్రం ఇటు మేడానికి బయలుదేరుతారు. ప్రస్తుతం మొత్తం విజువల్తో చూసుకోవచ్చు. ఒక పగిడి రూపంలో పగిడిద్దరాజు మొత్తం అందంగా అలంకరించి ప్రత్యేక పూనకాలు మహిళలు డబ్బు చప్పులతో నృత్యాలతో సంబంధించిన పెరుగు పంపిస్తున్న మొత్తం ఆనందోత్సాహాల మధ్య మొత్తం వాళ్ళు పగిడిద్దరాజు పెళ్లి కొడుకు ముస్తాబు తీసుకుపోతున్నారు. మనం దృష్టిలో చూసుకోవచ్చు. పూలకాలు కేరింతలు కోలాటాలు అంటే వాళ్ళు చూసిన ఆనందం అంత పెళ్లి కొడుకు వెళ్తున్న తమ వంశీయుడు పెళ్లి కొడుకు వెళ్ళి సమ్మక్క పెళ్లి చేసుకొని మళ్ళీ తిరిగి వారు వచ్చే నేపథ్యంలో మొత్తం ఇక్కడ నుండి గ్రామస్తులు మొత్తం సొంత ఆనందం వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం విజువల్ చూసుకోవచ్చు. ఉన్న బంధువులంతా కలిసి ఉన్న పునుగొండ గ్రామస్తులు వాళ్ళ పెద్ద వంశీయులంతా కలిసి అతన్ని అంటే సాగరంగా అతన్ని అడవిలోకి అంటే మేడానికి తీసుకుపోయే ప్రయత్నం వనంలో తీసుకుపోయి అక్కడ నుంచి కాళ్ళు పడకన ఈ లక్ష్మీపురం వెళ్తున్నారు. అక్కడ నుంచి మేడారం మొత్తం సుమారు పునుగొండ గ్రామం నుంచి 70 నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ మేడారంకి కాళ్ళు పడకన వెళ్తున్న సందర్భంలో ఇక్కడ నుంచి లక్ష్మీపురం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ అంటే రాత్రిపూట అక్కడ బస చేసి మళ్ళీ అక్కడ నుంచి మొత్తం కాలినడక మార్గంలో పోలీసు ప్రొటెక్షన్తో పోలీసులకు ప్రత్యేక బెటాలియన్తో అక్కడ నుంచి మళ్ళీ మేడారంకి 21వ తారీఖు నాడు రాత్రి 10 వరకు చేరుకుంటుంది. అక్కడ చేరుకోవడానికి మహాజాతర మొత్తం ప్రారంభమవుతుంది. ఇక్కడ పూనుగొండ నుంచి మొత్తం పగిడిద్దరాజు వెళ్తున్నారు. కొండ నుంచి గోవిందరాజులు, కన్నెపల్లి నుంచి సారాలమ్మ, చిలకలగుట్ట నుంచి సమ్మక్క బయలుదేరి వచ్చిన జాతర మాత్రం అట్టహాసంగా ప్రారంభమవుతుంది. ప్రస్తుతం వీడియో చూసుకోవచ్చు. సంబంధించినటువంటి మేడారానికి సంబంధించినటువంటి జాతర ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, సంబంధించిన ఏ విధంగా ఉన్నాయి మొత్తం పూర్తి మాట్లాడిన మొత్తం ఈవో గారు ఉన్నారు. మనం తెలుసుకుందాం. సో మీరు చెప్పండి, జాతర ఎలా సాగుతుంది, ఏ విధంగా ఉంది మొత్తం? ఇప్పుడు ఈ సమ్మక్క సారలమ్మ మహాజాతర రేపటితోటి అంటే ఈరోజు పగిడిద్దరాజు స్వామి వారి యొక్క శోభాయాత్రతోటి ప్రారంభమవుతుంది. ఇది పూనుగొండ్ల గ్రామం. ఇక్కడ నుండి మన లక్ష్మీపురం వరకు పసర దగ్గర ఉండేటువంటి లక్ష్మీపురం వరకు మా పూజారులు భక్తి శ్రద్ధలతోటి ఉపవాసం ఉంటూ ఆ యొక్క స్వామివారి నామస్మరణతోటి భక్తుల కోలాహలం మధ్యలో కాలినడకనే అక్కడి వరకు 30 కిలోమీటర్ల ప్రయాణం చేసి సాయంకాలం వరకు అక్కడ విడిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రోజు అక్కడ బస చేసిన తదుపరి నెక్స్ట్ రేపు ఉదయం మళ్ళీ తిరిగి యాత్ర ప్రారంభమై పసర, టప్పమంచ, ప్రాజెక్ట్ నగర్, నార్లాపూర్, పడిగాపూర్ మీదుగా మేడారం చేరుకునేటువంటి కార్యక్రమం ఉంది. ఈ యొక్క కార్యక్రమం లోపల అశేషమైనటువంటి భక్తజనులు కూడా పాల్గొంటారు. ఈ సుమారుగా 70-80 కిలోమీటర్లు జరిగేటువంటి కాలినడక ప్రయాణం లోపల మా పూజారులకు కానీ భక్తులకు కానీ ఎలాంటి ఒక కాలికి కనీసం ముళ్ళు కూడా గుచ్చుకొని పరిస్థితి ఉండదు. ఎంత చెట్ల చేమలలో వీళ్ళు నడిచినప్పటికీ అవి ఆ కొమ్మలే ఆ పూల పాన్పులుగా ఆ స్వామివారి నామస్మరణ ఉండడం వలన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాదు, పూజారులకు ఎలాంటి ఇబ్బంది కాదు. రేపు సాయంకాలం 5 గంటల వరకు మేడారం చేరుకొని మేడారంలో అక్కడి నుండి కొండాయి నుండి వచ్చేటువంటి గోవిందరాజు స్వామి, కన్నెపల్లి నుండి వచ్చేటువంటి సారలమ్మ అమ్మవారు, ఈ పగిడిద్దరాజు స్వామి ముగ్గురు మేడారంలోని సమ్మక్క పూజా మందిరంలోకి వెళ్ళి అక్కడ అమ్మవారికి పూజలు నిర్వహించి అమ్మవారి అనుగ్రహంతో తిరిగి గద్దెలపైకి కొలువు తీరేటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లోపల ఆలయ ఈవోగా ఈ యొక్క పూనుగొండ్ల గ్రామం లోపల వచ్చి మేము యొక్క స్వామివారి పూజలో పాల్గొనడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. భక్తులందరూ ఇలాంటి కార్యక్రమాల లోపల పాల్గొని ఈ అమ్మవార్ల స్వామివార్ల కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ఉత్తరకైతే ఈవో గారు చెప్తున్నారు. అంటే ఈ అడవి మార్గంలో అంటే వెళ్తున్నటువంటి పగిడిద్దరాజు లక్ష్మీపురం గ్రామంలో బస చేసి అక్కడి నుంచి మళ్ళీ తెల్లవారుజామున అక్కడి నుంచి
మేడారం వెళ్తే సుమారు 80 కిలోమీటర్ల దూరం పోతున్నారు. అడవి ప్రాంతం పోతున్నారు. ముళ్ళ బాటలు, రాళ్ల బాటలు పోతే కూడా అవి తమకి వాళ్ళు వెళ్ళే భక్తులకి సంబంధించిన పూల పాడుపులాగా మారుతాయని చెప్తున్నారు. అయితే ఇక్కడ సుమారు కోటాను మంది భక్తులు వచ్చి ఈ భక్తులకి అన్ని వసతులు చేశామని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ మహాజాతరకి గట్టలు ముఖ్యంగా మాత్రం ఇవి వనదేవత దర్శకునేందుకు మాత్రం భక్తులు అశేష భక్తులు తలవస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసి చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఉందో ఇప్పుడు మన విజువల్స్ చూసుకోవచ్చు. సంబంధించినటువంటి ఏదైతే పగిడిద్దరాజుని అడవి మార్గం కూడా వెళ్ళేది మనకి పెనక వంశీయులు మొత్తం సంబంధించిన పునుగొండ గ్రామస్తులు అంతా కలిసి ఒకే బృందంగా ఏర్పడి మొత్తం నృత్యాలతో మొత్తం డప్పు చప్పులతో వాళ్ళకి సాగనంపు మొత్తం మెడలకి సాగనంపుతారు. మన విజువల్స్ మొత్తం చూసుకోవచ్చు. అయితే ఇదే విధంగా సంబంధించినటువంటి అటువంటి గోవిందరాజు నుంచి కన్నెపల్లి నుంచి సార్లమ్మ చిలకలగుట్ట నుంచి సమ్మక్క వచ్చి మొత్తం 21, 22, 23 రోజులు మొత్తం మహాజాతమై కొలువై గద్దె మీద కొలువు చేస్తారు. అనంతరం మన వన ప్రవేశం ఉంటుందని చెప్తున్నారు. మొత్తంగా ఈ వచ్చే భక్తులు అన్ని వసతులు చేస్తామని చెప్పి ఈవో గారు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతా మొదటి బిగ్ టీవీ పునుగొండ గ్రామం నుంచి.